ప్రపంచ బంధువులం. ఇందాక మాట్లాడుకున్నాం, ప్రపంచానికి అంతా కూడా వ్యాక్సిన్ సప్లై చేసింది అని. అదంతా మీకు తెలిసిన విషయమే. మరి బంధువులం అయినందుకే కదా చేశాం. హిందువులం, ఈ ప్రపంచ బంధువులం అనేటటువంటి నినాదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకోవాలి. ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, దీన్ని మేము ఇంకొంచెం వేరుగా మాట్లాడి, రాష్ట్రము అంటే శరీరము అని అర్థం. స్వయం సేవక, దీని గురించి ముందు తెలుసుకోగలగాలి. దేహం తెలిస్తేనే దేశం తెలుస్తుంది. దేహం తెలియకపోతే దేశం తెలియటానికి ఆస్కారమే లేదు సుమా. ఈ దేశంలో ఏమేమి ఉన్నాయి, అవి ఎట్లా పనిచేస్తున్నాయి? 72,000 నాడులు, 1000 మిలియన్స్ న్యూరాన్స్ ఇన్ యువర్ బ్రెయిన్. 72,000 నాడులు మన శరీరంలో ఉంటే మనకి ఎన్ని పని చేస్తున్నాయో తెలుసునా? 14 నాడులే. ఈ 14 కూడా అదృష్టవంతులు కొంతమందికి తక్కువే పనిచేస్తాయి. ఓ 16 నాడులు మాత్రం శ్రీహరికోట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ బాడీలో పనిచేస్తాయి. ఏమిటి కారణం అంటే అక్కడ సైంటిస్టులు ఉంటారు. మరి 72,000 పనిచేస్తే ఎట్లుంటుండొచ్చు? ఈ 72,000 నాడులు పనిచేయాలంటే మన శరీరంలో ముఖ్యమైన 3 నాడులు ఉన్నాయి. ఆ 3 నాడులను కనుక యాక్టివేట్ చేయగలిగితే 71,997 నాడులు ఉత్తేజితమవుతాయి. ఆ 3 నాడులకు నిదర్శనంగానే వెంకటేశ్వర స్వామి 3 నామాలు. ఆ 3 నాడుల్లో ఒకటి 2 తెల్లనామాలు, ఒక ఎర్రనామం ఉంటుంది. ఆ 2 తెల్లది, ఒకటి ఇడానాడు అయితే ఇంకోటి పింగళనాడి. ఆ మధ్యలో ఉన్నదే శిశుమ్నా నాడి. వారు ఆ 3 నాడులకు గుర్తుగా నొసటన్న నామాలు పెట్టుకుంటే ఇంకొక ఆయన దాన్నే త్రిశూలంగా పట్టుకున్నాడు. ఏమి డిఫరెంట్ ఏమి లేదు అక్కడ. వాటిని తెలుసుకో, నీ జీవితంలో వాటిని తెలుసుకుంటే తరించిపోతావు. కానీ మనకెక్కడ, అందరికీ బిజీయే ఉన్నది. ఇప్పుడు క్షణం తీరిక లేదు, ప్రతి వారు బిజీలోనే ఉన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నది, ఎంతో మంది రావలసి ఉండే, కానీ వారందరికీ బిజీ ఉన్నది. నిజానికి ఉన్నదా బిజీ అంటే లేదు, ఉన్నదంతా లేజీ. దాన్ని ఈజీగా కప్పిపుచ్చుకోవడానికి వాడుతున్న పదం బిజీ, నో బిజీ. ఇలా జరిగిపోతున్నది. సమర్థ రామదాసు గారు అని ఓ గురువు గారు ఉండేవారు. వారు సదరు శివాజీ వారి గురువు. వారు 11 సంవత్సరాల వయసులో, అప్పుడు చిన్నతనంలోనే పెళ్లి చేసే విధానం ఉండేది లేండి. సో 11 దాటి 12 ఆ మధ్యకాలంలో ఉంటాడు సమర్థ రామదాసుల వారు. వారి కళ్యాణం అవుతుంటే ఆ కళ్యాణంలో పంతులు వచ్చి కొన్ని మంత్రాలు చదివి అందులో సావధాన అంటాడు. దాని అర్థం ఏంటంటే జాగ్రత్త. ఒక్కసారి కాదు, 3 సార్లు అంటాడు సావధాన. మొదటి సావధాన అనగానే ఆశ్చర్యంగా చూసిండు సమర్థ రామదాసు. రెండవసారి జాగ్రత్త అనగానే ఆ పీట చదువుకున్నాడు, కూర్చునే పీట ఉంటుంది కదా లగ్గంలో. మూడవసారి జాగ్రత్త అనగానే ఆ పీట పై నుంచి అమాంతం లేచి పరిగెత్తడం స్టార్ట్ చేసి, అరే ఏమాయ పట్టుకోండి పట్టుకోండి అని అంటే ఇంకెక్కడ దూరం వెళ్ళిపోయాడు. ఆ పోయిన అతను ఇక మళ్ళీ పీటల మీదకి రాలే. అందులో జాగ్రత్త అనే ఒక పదం ఉన్నది. 3 సార్లు జాగ్రత్త అంటుండు. ఆ 3 సార్లు జాగ్రత్త, మొదటి జాగ్రత్త ఫిజికల్ బాడీకి, రెండవ జాగ్రత్త మెంటల్ బాడీకి, మూడవ జాగ్రత్త స్పిరిచువల్ బాడీకి. అది వారికి అర్థమైంది కనుక లేచిపోయింది. ఆయన పోయిన అతను మళ్ళీ రాలే. ఇక తర్వాత కాలక్రమంలో ఛత్రపతి శివాజీ వారికి గురువుగా ఆయనే ఉంటాడు. ఒకానొక సమయంలో ఈయన గోసిబట్ట కట్టుకొని అట్లా నగరంలో అడుక్కొని కడుపు నిండితే అక్కడే వండుకునేవాడు. ఇది చాలామంది చూసి రాజగారి యొక్క గురువు గారు ఇట్లా నా ఉండేది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ మాట అట్లా అట్లా దొరుకుతూ శివాజీ వారికి తెలిసింది. అప్పుడు వారు గురువుగారి ముందర ఒకసారి వచ్చి, స్వామి మీరు ఇంకెక్కడా తిరగవలసిన పని లేదు, మీరు మహల్లోనే ఉండండి, ఉండి మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు.
అనగానే సమర్థ రామదాస్ అంటాడు అప్పుడు, ఓహో ఈ రోజు నుంచి నువ్వేమో గురువు, ఎందుకంటే మీరు ఇట్లా చేయండి అని చెప్తున్నాడు కదా, ఈ రోజు నుంచి నువ్వేమో గురువు అంటాడు. ఆ మాటతో అతను తల తీసేసినట్టయితే ఇక మాట్లాడాడు. ఇతనికి ఎట్లయినా కనువిప్పు కలిగించాలని ఒకరోజు సమర్థ రామదాసు అక్కడ ఇక్కడ భిక్షకెళ్తూ చక్కగా శివాజీ ఉన్నటువంటి మహల్కి వచ్చేసాడు. ఈ లోపల వార్త శివాజీ వారికి తెలిసిపోయింది, గురువు గారు వస్తున్నారంట. వస్తే ఆయన లోపలికి వస్తాడు, కానీ అక్కడ చేరిగిట్ ఏర్పాటు చేసాడు. కానీ ఆయన లోపలికి రాలే, మహల్ ముందే నిల్చున్నాడు. భటులు వెళ్ళి చెప్పినారు, అయ్యా వారు రావటం లేదు. ఏమి కారణం అబ్బా అంటే, వారు భిక్షకు వచ్చిండ్రంట, లోపలికి రారట అని చెప్పేసింది. భిక్షకు వచ్చిండు అని అనగానే వచ్చిన వ్యక్తిని బట్టి కదా మనం ఆ భిక్ష ఇయ్యాలి. అందుకని శివాజీ ఏమి ఇస్తే సరిపోతుంది ఆయనకు అని కాముగా చేతులు కట్టుకొని వచ్చి ఓ చీటి పైన ఓ విషయం రాసి తీసి ఆయన జోళ్ళు వేసేస్తాడు. దాంట్లో ఏమని ఉంటుందంటే, నా స్థిర చర ఆస్తులు ప్లస్ రాజ్యం అంతా కూడా నీ పాదాక్రాంతం చేసేసిన స్వామి అన్నాడు. ఆ చీటి చూసుకున్నటువంటి సమర్థుడు, ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు కదా అంటాడు. ఏమి లేదు స్వామి అంటే, భిక్షగానివేగా నువ్వు? అవును స్వామి. అయితే నా వెనకరా. ఇప్పుడు ముందు సమర్థ రామదాసు, వెనక శివాజీ వారు వెళ్తూ ఉన్నారు. అట్లా ఒక 2 ఇళ్ళలో అక్కడక్కడ భిక్ష తీసుకున్నాక ఆ కొంత దూరాను ఒక ఉద్యానవనం లాంటిది ఉంటుంది, అక్కడ దాకా తీసుకెళ్ళి ఓ గుండె మీద సమర్థ రామదాసు కూర్చుంటాడు, కింద శివాజీ కూర్చుంటే అప్పుడు తన జోలెల నుంచి ఆ చీటీని తీసి ఈ శివాజీకి వేస్తూ అని చెప్తాడు అనమాట, రాజ్యం ఇదంతా నాదే, నా ఏజెంట్గా నువ్వు పరిపాలన చేయి అంటే. పూర్వకాలం స్వామీజీల యొక్క వైభవం అట్లుండేది. నువ్వు నా ఏజెంట్గా రాజ్య పరిపాలన చేయని ఈయన మామూలుగా మళ్ళీ భిక్షాటననే వెళ్ళిపోయిందట. ఇది మన సనాతన ధర్మంలో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనే శ్లోకం అందరికీ తెలిసే ఉన్నది. కొంత దాన్ని విశ్లేషణ చేద్దాం. గురుర్ బ్రహ్మ అంటే గురువు బ్రహ్మతో సమానం. గురుదేవో మహేశ్వర, వీరు మహేశ్వరులతోనూ సమానం. గురు సాక్షాత్ చివరిలో వస్తుంది ఇది. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ముందే అన్నావు కదా బ్రహ్మని, మళ్ళీ పరబ్రహ్మ అంటున్నావేమి అంటే, పరబ్రహ్మ వేరు, మామూలు బ్రహ్మ వేరు. పరబ్రహ్మ అనేసరికి ఈ త్రిమూర్తులు అందులో లయమవుతారు. అట్టి పరబ్రహ్మ స్థితి వారిది అని చెప్పేటటువంటి సనాతన ధర్మంలో ఇది ప్రతి వారికి తెలిసినటువంటి శ్లోకమే. అయితే సంఘటితమవుదాం, ధైర్యంగా ఉందాం అనేటటువంటి మాట వస్తే, ఇందాక పిల్లలు భగవద్గీత చదివినారు, 15వ అధ్యాయం, అది పురుషోత్తమ ప్రాప్తి యోగమే. పిల్లల్ని ఏమనటం లేదు నేను, కానీ ఇప్పుడు భగవద్గీత గ్రంథం మన వారి అందరి ఇళ్లలో ఉన్నది కదా. ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అందరి ఇళ్లలో ఉన్నది కదా. అందరి ఇళ్లలో ఉండాలి భగవద్గీత, అందరి మనసుల్లో ఉండాలి. ఇప్పుడు ఎవరెవరైతే స్వామీజీలు వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు, వాళ్ళకు ఏవలసిన ప్రశ్న అనుకోండి ఇది. భగవద్గీత ఎవ్వరికి తెలియదు. భగవద్గీత గురించి చాలా మందికి తెలుసును. అదేమిటి స్వామి, భగవద్గీత తెలియదు, భగవద్గీత గురించి తెలుసంటున్నారు? భగవద్గీత గురించి తెలుసును, భగవద్గీత తెలియదు. దీని క్లారిఫికేషన్ ఎట్లా? మనం స్విమ్మింగ్, ఈత ఉంటుంది కదా, ఈత గురించి తెలుసు, చాలా మందికి ఈత తెలియదు. ఈత తెలియటం, ఈత గురించి తెలియటం రెండు ఒకటేనా? ఈత తెలియటం, ఒక పేపర్ తీసుకోవాలి,